కాకినాడ జిల్లా ఐతపూడిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్రమ రొయ్యల చెరువుల తవ్వకాలను గ్రామస్తులు అడ్డుకున్నారు. ప్రొక్లైనర్కు అడ్డుగా నిలిచి నిరసన తెలిపారు. అక్రమ రొయ్యల చెరువుల తవ్వకాలతో సాగు, తాగునీరు కలుషితమవుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తవ్వకాలు నిలిపివేయాలంటూ ఆందోళనకు దిగారు. చెరువులు తవ్వే యజమాని అనుచరులు, గ్రామస్తుల మధ్య వాగ్వాదం జరిగింది. ఇరు వర్గాల మధ్య గొల్లపాలెం పోలీసులు చర్చలు జరుపుతున్నారు. కాకినాడ జిల్లా ఐతపూడిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్రమ రొయ్యల చెరువుల తవ్వకాలను ఆ గ్రామస్తులు అడ్డుకున్నారు. ప్రొక్లైనర్కు అడ్డుగా నిలిచిన నిరసనలు తెలిపారు. అక్రమ రొయ్యల చెరువుల తవ్వకాలతో సాగు, తాగునీరు కలుషితమవుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తవ్వకాలు నిలిపివేయాలంటూ ఆందోళనకు దిగారు. చెరువులు తవ్వే యజమాని అనుచరులు, గ్రామస్తుల మధ్య వాగ్వాదం జరిగింది. ఇరు వర్గాల మధ్య గొల్లపాలెం పోలీసులు చర్చలు జరుపుతున్నారు. రైట్, ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ రాజ్ అందిస్తారు. నవీన్ రాజ్. గుడ్ మార్నింగ్ చిరంజీవి. ఏదైతే కాకినాడ జిల్లా కావచ్చు, అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లా కావచ్చు, ఎక్కడికెక్కడైతే కనుక పచ్చని పొలాలను, అలాగే ఆ సారవంతమైన భూములను అయితే కనుక ఈ అక్రమ రొయ్యల చెరువులుగా అయితే మార్చేస్తున్న పరిస్థితి ఉంది. వేలాది ఎకరాల్లో ఈ అక్రమ తవ్వకాలు అయితే కనుక యథేచ్ఛగా జరుగుతున్నాయి. అటు అధికారులు కానీ, ఇటు ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకుంటా ఆ దాఖలాలు అయితే కనిపించడం లేదు. ఒక పక్క నుంచి రైతులు కావచ్చు, లేకపోతే ఆవాసాలుగా నివాసం ఉంటున్న ప్రజలు కావచ్చు, ఎక్కడికక్కడ అటు అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నా, లేకపోతే స్థానికంగా ఆందోళనలో చెందుతున్నప్పటికీ కూడా ఎక్కడ అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ అక్రమ తవ్వకాలు అయితే కనుక నిలుపుదల చేయడం లేదు. తాజాగా చూస్తే కాకినాడ జిల్లా పాజులూరు మండలం ఐతపూడి గ్రామంలో అయితే కనుక యథేచ్ఛగా అక్రమ చెరువుల తవ్వకాలు అయితే కనుక సాగిపోతున్నాయి. దీనికి సంబంధించి కూడా స్థానికులు అవి వెంటనే కూడా ఆ అక్రమ చెరువులు తవ్వకాల దగ్గరికి వెళ్ళి ప్రొక్లైనర్కు అడ్డుగా నిలబడి రొయ్యల చెరువుల తవ్వకాలను ఆపండి అని చెప్పేసి గ్రామస్తులు, ఐతపూడి గ్రామస్తులు కూడా అడ్డుకున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఈ చెరువులు తవ్వే యజమాని అనుచరులు, అలాగే ఈ గ్రామస్తుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం, చివరికి కొట్లాటకి దిగే పరిస్థితి కూడా చోటు చేసుకుందని చెప్పొచ్చు. అంటే చెరువులు తవ్వే యజమాని కొంతమంది అనుచరులతో ఈ గ్రామస్తుల మీద గొడవకైతే కవ్వింపు చెరువులకు దిగడం, ఈ గ్రామస్తుల్ని అక్కడి నుంచి చెదరగొట్టే పనులు కూడా చేయడం అయితే కష్టం అక్కడ జరిగింది. అయితే రైతులు ఇప్పుడు కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో చెరువులు తవ్వడం వల్ల సారవంతమైన భూములు పాడైపోతున్నాయి, దిగుబడి తగ్గిపోతుంది, పంటలు నాశనం అయిపోతున్నాయి. అలాగే నీరు కలుషితం అయిపోవడం వల్ల సాగునీరు కానీ, తాగునీరు కూడా చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ చెరువులు మాకొద్దు అని చెప్పేసి గ్రామస్తులందరూ కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ చెరువుల తవ్వకాలు చేసే యజమానులు మాత్రం ఎక్కడా కూడా తగ్గడం లేదు. వారి పనులు అయితే చేసుకుపోతున్న పరిస్థితి ఉంది. అంటే భూగర్భ జలాలు కూడా కలుషితం అయిపోతున్నాయి, ప్రజల ఆరోగ్యం కూడా చాలా దెబ్బతింటుందని చెప్పేసి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. అయితే దీంతో ఈ ఐతపూడి గ్రామంలో ఈ రైతులకి, అలాగే ఈ యజమానుల మధ్య కూడా తీవ్ర స్థాయిలో ఘర్షణ చోటు చేసుకోవడంతో ఇరు వర్గాల మధ్య కూడా పోలీసులు ఒక ఒప్పందం కుదుర్చుకోవడం కోసం పోలీస్ స్టేషన్ కూడా ఇద్దరిని కూడా రప్పించి ఈ చెరువుల తవ్వకాలకు సంబంధించి ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు కూడా చోటు చేసుకోకుండా పోలీసులు అయితే సద్దుమణి ప్రయత్నం అయితే చేస్తున్నప్పటికీ ఈ గ్రామస్తులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అక్రమ చెరువు తవ్వకాలను మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో సహించమని చెప్పేసి ఈ ప్రొక్లైనర్ కూడా అడ్డుగా నిలబడి ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది చిరంజీవి. రైట్, థ్యాంక్ యూ నవీన్ రాజ్. ఈ ఉప్పు నీరు మా చేలుకి ఎక్కేస్తుందండి. మా పంటకాల్లో దింపుతున్నారండి ఈ ఉప్పు నీరు. వీళ్ళకి సెపరేట్గా మురుకు డ్రైన్ లేదండి ఈ పొలాలకి, దేనికి కూడా చిన్నదండి. దాని గురించి మా పంట పొలాలు నాశనం అయిపోతున్నాయండి. మా పంట బోధలో దింపేస్తున్నారండి ఈ మురుకు నీరు అంతా. ఈ కాలం మీద 40 ఎకరాలు సాగు అవుద్దండి. ఈ 5 ఎకరాల పంట ఈ చెరువుల వల్ల 40 ఎకరాల పంట భూమి నాశనం అయిపోతుందండి. ఈ అక్రమ చెరువులు మూసివేయాలండి ఫస్ట్ డిమాండ్. అధికారులు అప్పుడే 25 రోజుల నుంచి పోరాడుతున్నామండి. రాత్రి భవన్లో కాపలా కాసి ఈ మిషన్లు కాపలా కాస్తున్నామండి తవ్వకుండానే. దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదండి. ఇప్పటికి 4 సార్లు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళామండి దీని మీద.
దీని గురించి ఒకవేళ ఇవే కనుక కొనసాగితే ఇంకా మేము ఆత్మహత్యలే శరణ్యం అండి మా రైతులందరికీ. ఇక్కడ ఆక్వా చెరువులు అక్రమంగా తవ్వుతున్నందున వలన ఒక 8 నెలల క్రితం ఆల్రెడీ మొదలు పెడితే అవి అధికారులకి కంప్లైంట్ ఇచ్చి నిలిపివేయడం జరిగిందండి. మళ్ళీ అదే పొలానికి మళ్ళీ అక్రమంగా లైసెన్సులు తెచ్చుకుని మళ్ళీ ఊటబోధి లేని కారణంగా పంట బోధిలోకి దింపడానికి లైసెన్సులు తెచ్చుకుని అక్రమంగా చెరువులో నైట్ టైం తవ్వుతున్నారండి. ఇదేంటని అడిగిన రైతుల మీద దౌర్జన్యంగా దాడులు చేసి కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ కాడ నిర్బంధించి అనేకమైన కేసులు పెట్టి మళ్ళీ బయట నుంచి రౌడీలను తీసుకొచ్చి ఒక 20 మందిని రైతులపై దాడులు చేసి నైట్ ఒక నెల మట్టించండి రైతులందరూ నైట్ పొగలు కాసుకోవాల్సి వస్తుందండి. ఇక్కడ ప్రతి నైట్ మనిషి రైతు బయటకు వెళ్తే చాలండి 1 గంట పని చేసేస్తున్నాడు. ఎప్పుడు పోటాలు చేయలేదండి. అప్పుడే నెల మట్టి నుంచి అలా కొంచెం వేసుకుని వచ్చి రైతుల్ని అనేక దాడులకి గురి చేస్తున్నాడండి. ఆ రైతు పైన చర్యలు తీసుకుని అక్రమ తవ్వకాలను నిలిపివేయాలని గవర్నమెంట్ని అధికారులని